ఇంద్రపాలెంలో జెడ్పీ పాఠశాలలో కాకినాడ లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి భారీ స్పందన లభించింది. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ జె.జి. ప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు. వారికి శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల నుంచి వచ్చిన వైద్య బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, రెండవ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, పూర్వపు డిస్ట్రిక్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. నమస్తే అందరికీ. ఈరోజు మన లయన్స్ జిల్లాలోని క్లబ్ గోల్డెన్ జూబ్లీ వీరు చాలా వినూత్న కార్యక్రమాలు చేస్తూ మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మాకు ఉన్న పర్మనెంట్ ప్రాజెక్ట్ జగ్గంపేటలో హై హాస్పిటల్ ఉంది. దాన్ని సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని ఎవరికైనా ఆపరేషన్లు అదే అవసరమైతే కనుక జగ్గంపేటలో మా హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ఏర్పాటు చేసి ఈ కంటి వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన మన గోల్డెన్ జూబ్లీ సభ్యులకు అదేవిధంగా జగ్గంపేట హై హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంద్రపాలెం గ్రామంలోని ముస్లంపల్లి గుడి వద్ద అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు వారి యొక్క సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. దీన్ని ఇప్పుడే మా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా సుమారు 100 మంది పైగా వచ్చి వాళ్ళు నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఇందాక మా గవర్నర్ గారు చెప్పినట్టుగా వీరికి ఐఓఎల్ ఆపరేషన్స్ జగ్గంపేట హై హాస్పిటల్ ఉచితంగా చేస్తారు. చాలా మంచి లెన్సులు వేయడం కానీ క్వాలిటీ కేర్ తీసుకోవడం కానీ అంతా కూడా ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఇలాంటి వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్ తరఫున మరి ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కాదు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోమని, ఒకవేళ ప్రజలు ఎక్కడైనా అవసరమైతే మా లయన్స్ క్లబ్ సభ్యులు ప్రకాష్ గారిని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కొత్తగాని ఇంకో శిబిరం. మరి శ్రీరాములు గారు చెప్పి ఇక్కడ జనసేన మండల ఉపాధ్యక్షులు గారు ఉన్నారు. వారు కూడా ఇక్కడ అందరూ ప్రోపకాండా చేయడానికి కానీ లేకపోతే వీరికి హెల్ప్ చేయడం కానీ చాలా బాగా చేశారు. వారికి కూడా